హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. స్టార్టప్ మారథాన్లో డిఫరెంట్ స్టార్టప్స్ని ఎలా మనం మొదలు పెట్టాలి, అందులో ఉండే మేజర్ పాయింట్స్ ఏంటి, ఫండ్స్ ఎలా రైజ్ చేసుకోవాలి, ఇలా ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ తోటి వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ స్టార్టప్ మారథాన్. ఈరోజు ఇందులో January 8, 2025 మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్. ఇంచుమించుగా బిజినెస్లో స్టార్టప్లో ఉండేవాళ్ళు 60-70% ఈ పవర్ ఆఫ్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ని మర్చిపోతారు. అంటే రోజు ఆఫీస్కి వచ్చాం, కూర్చున్నాం, పని చేసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఇదే మేము మా బిజినెస్కి చేస్తున్న చాలా కష్టమైన పని, మేము 24 గంటలు చెమట చిందించేస్తున్నాం అనుకుంటారు. బట్ ఆ ఆస్పెక్ట్లో ఈ నెట్వర్క్ అన్నదాన్ని మర్చిపోతారు. ఏంటి నెట్వర్క్? చాలా సింపుల్. ఒక హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎవ్రీ సాటర్డే సండే డిఫరెంట్ స్టార్టప్ మీటప్స్ అవుతుంటాయి, లేదంటే ఫౌండర్ మీటప్స్ అవుతూ ఉంటాయి, లేదా బిజినెస్ ఈవెంట్స్ అవుతుంటాయి, బిజినెస్ ఎక్స్పోస్ అవుతుంటాయి, బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. వీటికి ఎప్పుడైనా మీరు అటెండ్ అవుతున్నారా? అక్కడికి వెళ్తున్నారా? అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైనా మీరు ప్రొక్యూర్ చేస్తున్నారా? దాని నుంచి ఏమైనా బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారా? నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ మీటింగ్ మోర్ పీపుల్. నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ మీటింగ్ మోర్ పీపుల్ అంటే తరచుగా కొత్త వాళ్ళని కలుస్తూ ఉండాలి. కలవాలంటే ఎలా అవుతుంది? మన ఆఫీస్ బోర్డు చూసి ప్రతి ఒక్కరూ లోపలికి వచ్చి మీతో కూర్చొని ఫ్రెండ్షిప్ చేయరు కదా. ఎక్కడైతే స్టార్టప్ ఈవెంట్స్, బిజినెస్ ఈవెంట్స్, లేదంటే ఎక్స్పోస్, ఇన్నోవేషన్కి సంబంధించి ప్రతి మంత్, ప్రతి వీక్ అన్ని Tier 1, Tier 2 సిటీస్లో ఖచ్చితంగా కొన్ని ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. వాటికి మీరు అటెండ్ అవుతూ ఉండాలి. ఎందుకు అటెండ్ అవుతూ ఉండాలి అంటే చాలా ఫండమెంటల్ రీజన్ ఉంది. సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది? మీ మమ్మీ, మీ డాడీ, సిబ్లింగ్స్ ఉంటే సిబ్లింగ్స్, కజిన్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఒక 5, కాలేజ్ ఫ్రెండ్స్ ఒక 5, ఆఫీస్ కొలీగ్స్ 5. ఎంతమంది చూసుకున్నా 30-40 మంది మించి ఉండరు. బట్ మీరు స్టార్ట్ చేసే ఆ బిజినెస్ని, స్టార్టప్లో ఉండే ప్రోడక్ట్ని, సర్వీస్ని ఈ 30 మంది 40 మంది కొంటే సరిపోతుందా? సరిపోదు కదా. కొత్త వాళ్ళు కొనాలి. కొత్త వాళ్ళు కొనాలి అంటే ఇనీషియల్ డేస్లో మన దగ్గర అంత మార్కెటింగ్ బడ్జెట్టో లేదా బ్రాండింగ్ బడ్జెట్టో లేకపోవచ్చు. బట్ ఖచ్చితంగా కొత్త వాళ్ళకి తెలియాలంటే ముందు మనం వెళ్ళి కొత్త వాడిని కలవాలి. మనము కొత్త వాడిని కలవకుండా మన ప్రొడక్ట్కి కొత్త కస్టమర్స్ రారు. సో అలా కలవాలి అనే ప్రాసెస్నే మనం సింపుల్గా నెట్వర్క్ అంటాం. నథింగ్ బట్ మీటింగ్ మోర్ పీపుల్. ఒక ఇయర్లో 365 డేస్ ఉంటే ఈజీగా మీరు ఒక 300 మంది నుంచి 400 మందిని కలాలి. తెలుసా? బిజినెస్లో, స్టార్టప్స్లో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 300 మంది నుంచి 400 మంది కొత్త వాళ్ళకి మీరెవరో తెలియాలి, ఆ కొత్త వాళ్ళు మీకు కూడా తెలియాలి. అలా తెలుస్తుంటేనే బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అయితే అందులో ఉండే డిఫరెంట్ పాయింట్స్ ఏంటో ఈరోజు మనం సింపుల్గా చూద్దాం. ఫస్ట్, నెట్వర్క్ వల్ల ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నాలెడ్జ్ ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు అవుతుంది? డిఫరెంట్ బిజినెస్లు ఉంటాయి, డిఫరెంట్ స్టార్టప్స్ ఉంటాయి. వాళ్ళు ఫండ్స్ ఎలా రైజ్ చేశారు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఎలా దొరుకుతున్నారు, గవర్నమెంట్ పాలసీని వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ఈ ఎకోసిస్టంలో ఉంటారో, ఈ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో ఉంటారో, అక్కడి నుంచి మీకు చాలా మట్టుకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం కొత్త వాళ్ళని కలుస్తూ ఉండాలి. సో నెట్వర్కింగ్లో ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే మీరు సర్వీస్ సెక్టార్లోనే ఉన్నా, మీ స్టార్టప్ ఈవెంట్లో ఇంకొకరు ప్రొడక్ట్ సెక్టార్లోనే ఉన్నా, అసలు అతను సేల్స్ ఎలా చేస్తున్నాడు, అతని టర్న్ ఓవర్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఇవన్నీ నాలెడ్జ్ ద్వారా అతని నుంచి మనం నేర్చుకునే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నెట్వర్క్కి బాగా ఉపయోగపడుతుంది. రెండో పాయింట్, ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. మీరు ఒక నెట్వర్క్ ఆర్గనైజేషన్లోనో ఇన్వాల్వ్డ్ పీపుల్తోనో ఉన్నప్పుడు మీకు సొల్యూషన్ దొరకకపోవచ్చు. ఎందుకంటే మీకు స్కోప్ లిమిటెడ్గా ఉంటుంది, మీకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఎవరైనా ఉండి వాళ్ళకి మీ ప్రాబ్లమ్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే మీకు ఒక సొల్యూషన్ ఇవ్వగలరేమో. ఎందుకంటే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ చూస్తున్నారు. ఒక 10 years బిజినెస్ చేసిన వాడికి, ఒక 6 months బిజినెస్ స్టార్ట్ చేసిన వాడికి ఎంత తేడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇతనికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. డిఫరెంట్ కేస్ స్టడీస్ చూస్తాడు, డిఫరెంట్ పీపుల్ని హ్యాండిల్ చేస్తాడు. ఎంతకన్నా టఫ్ సిచ్యువేషన్స్ని, కాంపిటీషన్స్ చూసుకొని 10 ఏళ్ళు మార్కెట్లో నిలబడ్డాడు. అంటే మీ ప్రాబ్లంకి ఇటువంటి వాళ్ళు సొల్యూషన్ ఇవ్వగలరు. సో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కావాలి అంటే ఈ నెట్వర్క్ అన్న పాయింట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మూడో పాయింట్, మార్కెట్ రీచ్ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలా ఈజీ అవుతుంది. తెలుసా? వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ నథింగ్ బట్, ఒకప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కదా, ఒకరి దగ్గర నుంచి ఒకరికి మాన్యువల్గా మూవ్ అవుతుంది. సపోజ్
ఒక స్టార్టప్ ఈవెంట్కి 50 మంది వచ్చారు అనుకోండి, మీరు అక్కడ నిలబడి 1 మినిట్ 2 మినిట్ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకోవడం వల్ల ఈ 40 మందిలో 50 మందిలో ఏ ఒక్కరికైనా బిజినెస్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. లేదా మీరు చెప్పే విధానం నచ్చి అతను గుర్తుపెట్టుకొని మీ కాంటాక్ట్ సేవ్ చేసి ఫర్దర్గా మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనో ఫ్యామిలీలోనో ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే మీకు కాల్ చేసి ఆ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మార్కెట్కి రీచ్ అవ్వాలి అంటే, తక్కువ టైంలో మాన్యువల్గా ఎక్కువ మందికి మీ బిజినెస్ గురించి ప్రోడక్ట్ గురించి తెలియాలి అంటే నెట్వర్క్ ఉపయోగపడుతుంది. సో ఈ మార్కెట్ రీచ్ అన్న పాయింట్ని మనం నెట్వర్క్లో కవర్ చేసుకోవచ్చు. 4th పాయింట్, ఇన్వెస్ట్మెంట్స్. ఖచ్చితంగా కొన్ని నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా రేజ్ అవుతాయి. ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే, మీరు ఫండ్స్ కోసం వెళ్తున్నారు, మీ దగ్గర ఒక స్టార్టప్ బిజినెస్ ఐడియా ఉంది. కొంతమంది దగ్గర ఫండ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఐడియా ఉండదు. ఎవరైనా కష్టపడుతున్నా, బాగా పనిచేస్తున్నా, మంచి టాలెంట్ ఉన్నా అందులో డబ్బులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. సో ఇటువంటి నెట్వర్క్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళడం వల్ల మన బిజినెస్కి మనం ఇన్వెస్ట్మెంట్ని ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్ ఉంది, మీ దగ్గర ఐడియా ఉంది. బట్ మీ ఇద్దరు మీట్ అవ్వాలంటే ఇద్దరు ఏదో ఒక నెట్వర్క్ ఆర్గనైజేషన్కి రావాలి. మేము హైదరాబాద్లో, బెంగళూరు చాలా స్టార్టప్ ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం. అక్కడికి ఇన్వెస్టర్స్ పర్టికులర్గా వస్తారు. కొత్త స్టార్టప్స్ ఏ ఉన్నాయి, ఎందులో పెడితే బాగుంటుంది, ఏ సెక్టార్లో బాగుంటుంది, వాళ్ళ MVP ఎలా ఉంది, ఇన్వెస్టర్స్ కూడా చాలా స్టార్టప్ మీటర్స్కి వస్తారు. సో ఖచ్చితంగా నెట్వర్కింగ్ మనం అందులో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. 5th పాయింట్, బిజినెస్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి కొంత కొలాబరేషన్ అవసరం అండి. ఎందుకంటే సింగిల్గా చేయలేం కాబట్టి ఒకరి దగ్గర నుంచి మార్కెటింగ్ సపోర్ట్ చేసుకోవచ్చు, ఒకరి దగ్గర నుంచి టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవచ్చు, ఇంకొకరి దగ్గర నుంచి బ్రాండింగ్ సపోర్ట్ తీసుకోవచ్చు, ఇంకొకరి దగ్గర నుంచి మెంటరింగ్ తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. ఇలా కొలాబరేషన్ కావాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేస్తే వెంటనే మీ దగ్గరికి ఎవరో వచ్చారు. మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టేస్తే ఎవరు మీ దగ్గరికి అడ్రస్ వెతుక్కొని అదేదో సినిమాలో చూపించినట్టు అబ్బాయి ఈడెవడో చాలా బాగా పర్ఫామ్ చేస్తాడని మీ టేబుల్ ముందు వచ్చి కూర్చోరు. తెలిసిన వాళ్ళు మాత్రమే మీకు హెల్ప్ చేస్తారు. అలా తెలిసిన వాళ్ళు కావాలంటే ఖచ్చితంగా నెట్వర్క్లో మనం ఈ కొలాబరేషన్ పాయింట్ని యూజ్ చేసుకోవాలి. అంటే నెట్వర్క్ మనం చేసుకోవడం వల్ల కొలాబరేషన్, వర్క్, బిజినెస్లో చాలా మనకు సపోర్ట్ కూడా మనకు అవసరం అవుతుంది. 6th పాయింట్, బిజినెస్ అందరికీ లో మూమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా 100% 365 days హై ఎనర్జీతోని, హై మోటివేషన్ తోటి పనిచేయడం ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఒక లో మూమెంట్ ఉంటుంది. మార్కెట్ క్రాష్ అవ్వడం అవనివ్వండి, లేదంటే టీం సరిగ్గా పనిచేయలేకపోవచ్చు, లేదా మీరు ప్లాన్ చేసిన ఐడియా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు. దానికి ఏముంది, ప్రతి ప్లాన్ సక్సెస్ అవ్వాలని ఏం లేదు. 80% ప్లాన్స్ సక్సెస్ అయినా 20% ఫెయిల్ అవుతాయి. ఆ 20%లో మన ప్లాన్ ఫెయిల్ అయింది అనుకోండి, మనకేమవుతుంది, మన ఎనర్జీ లో అయ్యి అయ్యో అనవసరంగా బిజినెస్లోకి వచ్చాను, అనవసరంగా స్టార్టప్ మొదలుపెట్టాను, నేను IT ఎంప్లాయీగా ఉంటుంటే ఈ పాటికి 3 లక్షలు 5 లక్షల శాలరీ వచ్చేది, మానేసి వెంటనే వెళ్ళిపోతాం. ఇలా ఏదో ఒక లో మూమెంట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా సపోర్ట్ చేసే పర్సన్ ఒకరు కావాలి. సపోర్ట్ చేసేవాడికి బిజినెస్ గురించి తెలియాలి, నోటి మాటగా చెప్పకూడదు. చాలామంది ఎవరైనా బాధపడకు అంటారు. అలా అనకూడదు. అసలు ప్రాబ్లం ఏంటి, ఏ మిస్టేక్ జరిగింది, ఇది కామనే, ఇంతకుముందు ఇలా జరిగింది, దీన్ని మనం ఇలా సాల్వ్ చేయొచ్చు అని మనకి మోటివేషన్ చేసి సపోర్ట్ చేసే పర్సన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ లో మూమెంట్లో ఎవరు మన భుజం మీద చెయ్యలేదు అనుకోండి, మనం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. సో నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో ఉండడం వల్ల అలా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. 7th పాయింట్ ఏంటంటే, డోంట్ గివ్ అప్ ద పాలసీ. మీరు 10 మంది ఎంప్లాయీస్తో కూర్చున్నారు అనుకోండి, అంటే మీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ 10 మందిని తీసుకుందాం ఎగ్జాంపుల్కి. అందరూ IBMలో ఒకరు, TCSలో ఒకరు, JP Morganలో ఒకరు, లేదంటే USలో ఒకరు, UKలో ఒకరు ఉండి పని చేస్తున్నారు. సరదాగా అందరూ కలిస్తే వాళ్ళు ఏం చెప్తారు, నా ప్యాకేజ్ ఎంత, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నా క్రెడిట్ కార్డ్ రేంజ్ ఎంత ఉంది, అది అలా చెప్తూ ఉంటారు. 10 మంది అలాంటి వాళ్ళతో మీరు కూర్చున్నారు అనుకుంటే మీకు కూడా బిజినెస్ మానేసి జాబ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇందులో ఏ డౌట్ లేదు. అదే 10 మంది డ్రింకర్స్ లేదంటే స్మోక్ చేసే వాళ్ళు తిరిగారు అనుకోండి, మనకు కూడా వాళ్ళతో పాటు స్మోక్ చేయాలనిపిస్తుంది. అదే 10 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్తో కూర్చున్నారు అనుకోండి, మనకు కూడా ఓకే, బిజినెస్లో ఇవన్నీ మామూలే, బిజినెస్లో ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు, మనం ఈ మోటివేషన్తోనే పని చేయాలి తప్పించి గివ్ అప్ అవ్వకూడదు అన్న మోటివేషన్ కూడా మనకు వస్తుంది. బిజినెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్తా అన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకండి. డూ ఆర్ డై అంతే సిచ్యువేషన్. ఇక్కడ మీరు వెనక్కి వెళ్ళడం మొదలు పెడితే వచ్చిన ప్రతి వాళ్ళు వెనక్కి వెళ్తే చాలా బిజినెస్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇవాళ మార్కెట్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఫాలో అయిన ఫార్ములా ఏంటి అంటే డోంట్ గివ్ అప్. లేదంటే బిజినెస్ మీరు పెట్టగానే క్లిక్ అయిపోతే అందరూ స్టార్ట్ చేస్తారండి. అందుకే చాలామంది ఫెయిల్ అయ్యి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతారంటే చేయలేక. బట్ ఫెయిల్ అయిపోవడం, వదిలేయడం అనేది మీ ఆప్షన్. ఇది మనకి రాకుండా ఉండాలి అంటే ఈ డోంట్ గివ్ అప్ అన్న ఆప్షన్ మనం ఫాలో అవ్వాలి. బట్ అది ఎక్కడ వస్తుంది, మీరు టీమ్ ఆఫ్ నెట్వర్క్ ఎంటర్‌ప్రెన్యూర్స్తో ఉన్నప్పుడే అవుతుంది. మీరు టీమ్ ఆఫ్ ఎంప్లాయీస్తో ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఎంప్లాయీ లాగా ఉంటుంది. మీరు టీమ్ ఆఫ్ డ్రింకర్స్తోనో ట్రావెలర్స్తోనో ఉండేటప్పుడు అలాగే మనం ఆలోచిస్తాం. అలాగే మనం గ్రూప్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్లో ఉన్నప్పుడే మన మైండ్ సెట్ కూడా ఎంటర్‌ప్రెన్యూర్గా ఉంటుంది. లేదు అంటే మనం ఒక ఎంప్లాయీగా మారిపోయి వెంటనే జాబ్
బిజినెస్ మానేసి జాబ్లో జాయిన్ అయిపోతాం. ఎయిత్ థింగ్ ఏంటి అంటే నెట్వర్క్లో ఉండడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ మందికి మీ బిజినెస్ గురించి రికమెండేషన్ తెలుస్తుంది. ఇందాక చెప్పాను చూసారా, 100 మంది ఉన్నారు, మీరు కొత్తగా వచ్చారు అక్కడికి, 100 మందికి మీ బిజినెస్ ఈజీగా తెలుస్తుంది. ఈ 100 మందిలో ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా బయటికి వెళ్ళి ఈజీగా చెప్తారు. అంటే ఈ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ ఈజీ మార్కెట్ కానీ సింపుల్గా జరగాలి అంటే మనం నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. నేను వెళ్ళి ఏదైనా మెంబర్షిప్ తీసుకోండి అనట్లేదు, బట్ చిన్న చిన్న స్టార్టప్ బిజినెస్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఈవెంట్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, మీ బిజినెస్ కార్డ్ షేర్ చేయండి, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడండి, ఇన్వెస్టర్స్తో మాట్లాడండి. దానివల్ల తక్కువ టైంలో ఎక్కువ మందికి తెలుస్తారు అన్నదే ఇక్కడ పాయింట్. సో రికమెండేషన్ ఈజీ అవుతుంది. నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో ఉండడం వల్ల లేదా నెట్వర్క్ బిల్డప్ చేయడం వల్ల 100% ట్రస్ట్ ఫామ్ అవుతుందండి. ఇప్పుడు ర్యాండమ్గా ఒక వీడియో, మేము నెంబర్ ఆఫ్ వీడియోస్ పెడుతూ ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. ఈ వీడియోని చూసి ఎవరైనా మా ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా వెంటనే ₹1 కోటి ఇస్తారా, ఒక 50 లక్షలు ఇస్తారా? 10,000 కూడా ఎవరెవరు. ఎందుకు? అన్నోన్ పర్సన్, ఎక్కడో సోషల్ మీడియాలో ఉన్న పర్సన్ చూసి బ్లైండ్గా ఎవరు బిలీవ్ చేయరు. బట్ అదే ఒక 1 year నుంచి డైలీ మీరు మా ఆఫీస్కి వస్తుండి, నేను మీ ఆఫీస్కి వస్తుండి, మనం బయట ఈవెంట్స్లో కలుస్తూ ఉండి నిత్యం బిజినెస్ గురించే మాట్లాడుకుంటే ఏమవుతుంది, అరే వీడు ఎవడో కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాడు, గత 10 years నుంచి బిజినెస్లో ఉన్నాడు, ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి కష్టపడుతున్నాడు, వీళ్ళ వర్క్ బాగుంది, వీళ్ళ ఐడియాలజీ బాగుంది, వీళ్ళు ప్లాన్ చేసే విధానం బాగుంది, పర్లేదు వీడిని నమ్మొచ్చు అని ఆలోచిస్తారు. ఆ నమ్మకం ఎప్పుడు బిల్డప్ అవుతుంది? కాన్స్టెంట్గా మీట్ అవుతుంటేనే. కాన్స్టెంట్గా మీట్ అవుతకుండా ఎక్కడో ర్యాండమ్గా ఒక వైరల్ వీడియో చూసి వెంటనే డబ్బులు పెట్టేవాళ్ళు ఎవ్వరు ఉండరు. వీ స్ట్రాంగ్లీ సే దట్. అంత ఈజీగా మార్కెట్ రన్ అవ్వదు. ఆ ట్రస్ట్ బిల్డప్ అవ్వాలి అంటే నెట్వర్క్ ఆర్గనైజేషన్లో మనం ఉండి తీరాలి. సో ట్రస్ట్ బిల్డప్ కోసం, ఎందుకంటే ఒకేసారి 100 మంది ట్రస్ట్ బిల్డప్ చేయడం అంత ఈజీ కాదు. బట్ మీరు రెగ్యులర్గా ఈవెంట్స్ అవి అటెండ్ అవుతున్న కొద్దీ ఆ ట్రస్ట్ కూడా కాన్స్టెంట్గా బిల్డప్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా కనిపిస్తున్నారంటే చూసేవాడు ఏమనుకుంటాడు, అరే వీడు ప్రతి ఈవెంట్కి వస్తున్నాడు, వీడు వదిలేయలేదు, మానేసి జాబ్కి వెళ్ళిపోలేదు, ఇంకా బిజినెస్లోనే స్టార్టప్లోనే ఉన్నాడు. ఆ ట్రస్ట్ అనేది ఇలా బిల్డప్ అవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్, గ్రోత్ ఆపర్చునిటీస్. ఈ నెట్వర్క్లో ఒకరు మీకు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒకరు మీతో జాయింట్ వెంచరే చేయొచ్చు, 3 మిమ్మల్ని ఎక్స్పాండ్ చేయడానికి నెక్స్ట్ లెవెల్కి తెలిసిన వాళ్ళందరికీ రికమెండ్ చేయొచ్చు, 4 మీ దగ్గర బిజినెస్ తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ నెట్వర్క్ అనేది హార్ట్కి తీసుకొని అలవాటు చేసుకుంటారో మనకి మన బిజినెస్లో స్టార్టప్లో గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఇందులో ఏ డౌటు లేదు. చెప్తున్నాను కదా, 100 మందిని తీసుకుంటే 70 మంది నెట్వర్క్ చేయరు. 30 మంది మాత్రమే నెట్వర్క్ ఈవెంట్స్కి వాటికి వెళ్తుంటారు, 70 మంది వీటిని ఫాలో అవ్వరు. కనుక అది మీరు కనుక ఫాలో అయితే ఈ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా మనకి బిజినెస్లో 100% కనిపిస్తాయి. ఇలా సింపుల్గా ఎవరైనా ఒక నెట్వర్క్ ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేసి లేదా మీ నెట్వర్క్ని పెంచుకోండి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ జాయినింగ్ సమ్ ఆర్గనైజేషన్. స్టార్టప్ ఈవెంట్స్ అటెండ్ అవుతూ ఉండండి, ఎక్స్పోస్ అటెండ్ అవుతూ ఉండండి. గవర్నమెంట్ ఏదైనా ఒక టెక్నికల్ సమిట్ పెట్టింది అనుకోండి, వెళ్ళి అటెండ్ అవ్వండి, పక్కన కూర్చుని వాడితో మాట్లాడండి, వెళ్ళి చూసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేయద్దు, లంచ్ చేసి వచ్చేయద్దు, ఎక్కువ మందితో మాట్లాడండి, మీ బిజినెస్ కార్డ్ షేర్ చేసుకోండి, వాళ్ళ బిజినెస్ కార్డ్స్ తీసుకోండి, వచ్చిన తర్వాత మళ్ళీ కాల్లో మెయిల్లో పెట్టి ఫాలో అప్ చేయండి. దట్ ఈస్ వాట్ కాల్ నెట్వర్క్. మీరు వెళ్ళి బుద్ధావతారాలను అక్కడ కూర్చొని వెనక్కి వచ్చేస్తే మాత్రం ఏ ఉపయోగం లేదు. సో నాలెడ్జ్ షేర్ అవుతుంది, ప్రాబ్లమ్స్ని ఈజీగా మనం నెట్వర్క్లో ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు, మార్కెట్ రీచ్ కూడా ఈజీ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ చాలా మట్టుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. నాకు తెలిసిన చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ నెట్వర్క్లో ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకునే వాళ్ళు. కొలాబరేషన్స్ కూడా నాకు తెలుసు. ఎమోషనల్ సపోర్ట్ 100%, ఇందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే బిజినెస్లో ఉన్న మా ఫ్రెండ్సే 6 monthsకి 1 yearకి కొంచెం మోటివేషన్ డౌన్ అయితే ఫోన్ చేస్తారు, గురు ఏడు గురు చాలా చికాగ్గా ఉంది, ఇదేదో జాబ్కి వెళ్ళిపోతే సరిపోద్ది కదా అని. వాటి చేసే జాబ్ అసలు మన ఆప్షనే కాదు, మనం బిజినెస్లోకి వచ్చాం కాబట్టి ఇందులో నిలబడి తీరాలని. అలాగే ఆ మోటివేషన్ కూడా, మోటివేషన్ లేకపోయినా బిజినెస్ చేయడం చాలా కష్టం. తర్వాత రిఫరెన్స్ సేల్స్, ట్రస్ట్ బిల్డప్ చేసుకోవడం, న్యూ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ ఆర్గనైజేషన్లో లేదా నెట్వర్క్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అందులో అలవాటు అవుతాయి. నా ఉద్దేశం, పవర్ ఆఫ్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ మీటింగ్ మోర్ పీపుల్. ఎక్కువ మందిని కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇలా కనెక్ట్ అవుతున్న కొద్దీ మన సర్కిల్ పెరుగుతూ ఉంటుంది, దాని నుంచి బిజినెస్ పెరుగుతుంది. అంతే తప్ప రోజు వచ్చి ఆఫీస్లో కూర్చొని ఇంటికి వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు. ఎవ్రీ సాటర్డే ఐమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీ సాటర్డే మీటప్ అని ఒక యాప్ ఉంటుంది, లేదా లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి, లేదా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో కూడా గూగుల్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే మీ సిటీలో ఏదైనా స్టార్టప్కి బిజినెస్కి సంబంధించిన ఈవెంట్ అవుతుందా, టెక్నాలజీ అవనివ్వండి, ఫౌండర్ సమిట్ అవనివ్వండి, ఫైనాన్షియల్ మీట్ అవనివ్వండి, ఇన్వెస్ట్మెంట్ మీట్ అవనివ్వండి, ఖచ్చితంగా ఎవ్రీ సాటర్డే మీరు నెట్వర్క్ కోసం అయితే టైం స్పేర్ చేయండి. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు గో విత్ ఎనీ నెట్వర్క్ ఈవెంట్స్, పార్టిసిపేట్,
Give your business cards, exchange their business cards, call them, follow up with them, make friendship with them, then get the business. This is a best way to implement network organizations in our startup model. So మీ బిజినెస్లో ఏ ఐడియాస్ కావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ కావాలన్నా, అపాయింట్మెంట్స్ కావాలన్నా, టెక్ సపోర్ట్ కానీ, వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. I'm an author, I'm an entrepreneur, I'm a startup consultant and very good advisor. We have team of consultants. So business లో, startup లో ఏ డౌట్ ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా మీరు 100% కాన్ఫిడెంట్గా కాల్ చేయండి.